హాయ్ ఫ్రెండ్స్, ఇది 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కంప్లీట్ అయింది పాపకి. బ్లౌజ్ కటింగ్ చూద్దామండి. హైట్ ఎంత ఉందో చూసుకోవాలండి. బ్లౌజ్ హైట్ మనకి షోల్డర్స్ దగ్గర స్టిచ్చింగ్ ఉంటుంది కదండి, కుట్టు ఉన్న దగ్గర నుంచి కింద ఫ్రిల్స్ ఎంత వరకు ఉందో ఫుల్ చూసుకుందాము. ఫుల్ వచ్చేసి 13.5 ఉంది. ఫ్రిల్స్ ఉన్న కాడికి వచ్చేసి మనకు 10 ఉంటుందండి. చూపిస్తాను లాస్ట్కి. టోటల్ అయితే 13.5. హైట్ వచ్చేసి 13.5. నెక్స్ట్ లూజ్ అండి. లూజ్ కూడా ఎంతనో చూసుకుందాం ఫ్రెండ్స్. అక్కడ కార్నర్ కుట్టు ఉన్న దగ్గర నుంచి చంక కింద స్టిచ్చింగ్ ఉంటుంది కదా, కుట్లు ఉంటాయి కదా హ్యాండ్స్ కింద, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 11.5 వచ్చింది. లూజ్ వచ్చేసి 11.5. నెక్స్ట్ ఇంకా మనం మార్జిన్ చేసుకోవడమేనండి. కొంచెం క్లాత్ అడ్జస్ట్ చేసుకున్నాము. అయితే వీళ్ళు 1 మీటర్ క్లాత్ ఇచ్చారు, బట్ మనకు 1 మీటర్ క్లాత్ వద్దు కాబట్టి ఆ లూజ్కి ఎంత కావాలా ప్లస్ ఖర్చులు చూసుకొని అంతే ఫోల్డ్ చేసుకున్నాను. క్లాత్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ ఉంది. మనకి కొంచెం క్లాత్ కిందికి పైకి ఉంటుంది కదా, దానికోసమని ఒక లైన్ గీసుకున్నాను. స్ట్రైట్ లైన్ వేసాక హైట్ వచ్చేసి 13.5 ప్లస్ అక్కడ నేను 1 ఇంచ్ రాశాను. అంటే కొంచెం హైట్ పెంచమన్నారు. పాప పెద్దగా అయిపోయింది, ఇప్పుడు హైట్ పెంచమన్నారు. 13.5కి వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకుంటున్నాం మనము ఆలోచిస్తున్నాను ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పి. మళ్ళీ ఏమనిపించింది అంటే మనకి ఫ్రిల్స్కి కూడా కావాలి కదా క్లాత్, మీన్స్ ఫ్రిల్స్ హైట్ కూడా మ్యాచ్ కావాలి కాబట్టి హాఫ్ హైట్ తీసుకోవాల్సి వస్తుంది. మనము ఫ్రిల్స్ ఎక్స్ట్రా ఎంతనో అంత పెట్టేసుకుంటాము, క్లాత్ని బట్టి ఇంకా పెట్టడమే. ఇది చూద్దాం ఇప్పుడు ఎంత తీసుకుందాము. లూజ్ వచ్చేసి 14. మళ్ళీ ఒకసారి హైట్ చెక్ చేసుకుందాము. ఫ్రిల్స్ వరకే చెక్ చేసుకుందాము. 10.5 వస్తుంది. 10.5 అంటే లెవెల్ కొంచెం పిల్లలవి వస్తే ఆలోచించాల్సి వస్తుందండి. లెవెల్ తీసుకోవాలా 11.5 తీసుకోవాలా అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడెప్పుడో న్యూ బోర్న్ బేబీ ఉన్నప్పుడు కొట్టేసిన బ్లౌజ్ అండి అది. ఇప్పుడు పాప 2.5 ఇయర్స్ ఉంది. 2.5 మీన్స్ మొన్నే బర్త్డే అయిపోయింది. బర్త్డే అయిపోయి 2 months. ఆలోచించాల్సి వస్తుంది ఎంత పెట్టాలి ఏంటి అని. మనకి పొడవు కూడా పెంచమన్నారు కదా, కొంచెం చూసుకొని ఆలోచించుకొని పెట్టాల్సి వస్తుంది. నార్మల్గా అది బ్లౌజ్ ఎంత కుట్టండి అంటే ఏ టెన్షన్ ఉండదండి, ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. కానీ మనకి లేదు ఇంకా చూసి కుట్టాలి అంటే బాగా ఆలోచించాల్సి వస్తుంది. ఫైనల్గా వచ్చేసి 12, ఇంకా 10.5 అంటే 12 పెట్టేసుకుంటున్నాము. అక్కడ ఒక మార్కింగ్ చేయాలి 12కి, ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి 12కి, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్. ఇది ఎందుకంటే మనకు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కదా, అందుకని చెప్పి ఎక్స్ట్రా 1 ఇంచ్. మళ్ళీ వచ్చేసి ఇక్కడ 1.5 దగ్గర నెక్ అండి, 1.5 మార్క్ చేయాలి. అక్కడ నుంచి 2.7 మీన్స్ 2.5 మీద 2 లైన్స్ ఎక్కువ, 2.7 మార్క్ చేయాలి. ఎందుకంటే మనకు షోల్డర్స్ ఇక్కడ నెక్ దగ్గర అక్కడిక్కడ బోగా 2 inches వస్తుంది మనకి. ఇది చంక డౌన్, ఆర్మోల్ డౌన్ వచ్చేసి
ఇక్కడ ఎంత వచ్చింది మనకి 4.2 వచ్చింది. 4.2ని మనం యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ డౌన్ సైడ్ 4.2 పెట్టుకుంటే స్ట్రైట్ లైన్ వస్తుంది. అక్కడ నుంచి మనము 6 పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే, 6 సేమ్ అక్కడ కూడా 6 మార్జిన్ చేసేసి లైన్ వేసేయాలండి. నెక్స్ట్ ఇది లూజ్ మనకి లెవెల్ వచ్చింది కదా, లెవెల్ని ఆఫ్ చేస్తే 5.7. మళ్ళీ అక్కడ కొంచెం మధ్యలో నుంచి తీసుకొని కూడా ఇక్కడ 5.5కి పెట్టుకోవాలంటే మధ్యలో నుంచి అంటే పైనుంచి కొలుచుకుంటే 7 చెస్ట్ దగ్గర మనం ఎవరికైనా మీన్స్ ఇది ఇక్కడ మిడిల్లో లెవెల్ పెట్టేశానండి, నేను 5 పెట్టేశాను ఒక షేప్ ఇవ్వడానికి అని చెప్పి. నేను ఇంకా మీకు ఆ క్లారిటీ నేను సపరేట్గా ఒక వీడియో చేస్తానండి, సడన్లో చెప్తే అర్థం కాదు. ఓకే, కింద వచ్చేసి 5.7, పైన 5.7, మిడిల్లో 5.5. ఇది మధ్యలో ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోవాలండి. 1/2 ఇంచ్ అక్కడ కార్నర్ ఉంది కదా, 2 లైన్స్ మిక్స్ అయ్యే కార్నర్ ఉంది కదా కలిసే దగ్గర, అక్కడ నుంచి 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 4.5 అండి. ఇక్కడ నుంచి 1 తీసుకోవాలండి. 1 2 లైన్స్ పైన షోల్డర్ దగ్గర వేసిన మార్జిన్, నెక్ కోసం వేసిన మార్జిన్, ఈ మార్జిన్ కలిపేసుకోవాలి. స్కేల్తో మనం ఇంకా షేప్స్ ఇచ్చేయడమేనండి. చూడండి, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. 1/2 ఇంచ్, ఓకే, 1/2 ఇంచ్కి పెట్టేసి ఇట్లా కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, దీంతో షేప్ ఇస్తే ప్రాపర్గా వస్తుంది. మనం హ్యాండ్తో అంత నీట్గా రాదు మనకి. నేను మ్యాక్సిమం ఇదే వాడతానండి. డిజైన్స్కి కూడా ఈ స్కేల్ బాగా పనిచేస్తుంది. ఈ స్కేల్తో యూజెస్ నేను చెప్తాను, ఒకసారి వీడియో చేస్తాను ఒకటి సపరేట్ది. ఓకే, ఇంకా ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. నెక్ ఫ్రంట్ బ్యాక్ ఒకటే అండి, ఏం డీప్ అట్లా ఏం లేదు. ఫ్రంట్ బ్యాక్ ఒకటే నెక్ ఇస్తున్నాను. ఇంక ఇది ఒకసారి లూజ్ చూసుకుందాము. ఫైవ్ వచ్చేసింది మనకు కరెక్ట్గా. కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్ అండి, మనకి చంక లూజ్ 5 వచ్చింది, ప్లస్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. 5 + 2 7. 7 అంటే మనకి 6 రావాలి. మన క్లాత్ మీద 6 ఇంచెస్ లూజ్ పెట్టుకోవాలి. అప్పుడైతే హ్యాండ్కి అటాచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదండి. ఎవరికైనా అంతే, పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా వచ్చిన లూజ్లో 1 ఇంచ్ తగ్గించుకొని హ్యాండ్ లూజ్ పెట్టుకోవాలి. మీన్స్ క్లాత్లో విడ్త్ 6 ఇంచెస్ క్లాత్ విడ్త్ ఉండాలి. ఇప్పుడు చూద్దాము హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. మనము బ్లౌజ్ వాపస్ తీసేసి ఉల్టా తీసేసి కుట్టు ఎక్కడ ఉందో అక్కడ నుంచి చూద్దాము ఎంత ఉంది. 2.5 ఉంది. లూజ్ వచ్చేసి 4.5 అండి. 4, 5 ఉంది. లూజ్ 4 ఉందండి. లూజ్ మనకి 3.5 పెడుతున్నాను. చెప్పాను కదా 6 పెట్టుకోవాలని. 6
మళ్ళీ ఇక్కడ కూడా 3 పెట్టేస్తే మనకు ఒక మార్జిన్ అంటూ ఉండిపోద్ది. అక్కడ నుంచి ఫోల్డింగ్ సైడ్ నుంచి 1 ఇంచ్ మార్జిన్ చేసుకోవాలి. ఇక్కడ 3 పెట్టాం కదా, 3 నుంచి చిన్నగా ఉంది కాబట్టి టూ ఇంచెస్కి పెట్టుకుంటే సరిపోద్ది. చాలా చిన్నగా ఉంది కదా, కింద నుంచి 2 ఇంచెస్ పెట్టుకొని లూజ్ వచ్చేసి లూజ్ మీన్స్ ఖర్చులు 2 ఇంచ్ పెట్టాం కదా, 2 ఇంచ్ ఖర్చులు పెట్టేశాను. అక్కడ నుంచి ఇక్కడ మెల్లిగా షేప్ తీసేసుకుంటే అయిపోయింది. హ్యాండ్ ఒకసారి చెక్ చేసుకుందాం. హ్యాండ్ బ్లౌజ్లో 5 వచ్చింది, మనకు కూడా 5 రావాలి. కింద లూజ్ అన్ని 4 + 2 ఓకే, 2 లైన్లు కలిపేసేసి చెక్ చేసుకుందాం. చుట్టూ టేప్ ఇట్లా మలుపుతూ చేసుకోవాలండి. మనకి 5 ఇక్కడికి వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్జిన్. అంతే అండి. హ్యాండ్ మనం లూజ్ చెక్ చేసుకోవాలి, అది ఎక్కడికి వస్తే అక్కడికి చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు. మనం లూజులో వేసాం కదా, అక్కడ చిన్నగా ఇట్లా కచ్చకాయ ఇచ్చేస్తే గుర్తుండిపోద్ది. ఇక్కడ కూడా మిడిల్ అని చెప్పి కొంచెం కట్ చేయాలి. ఇది రన్నర్తో రన్ చేసుకుంటా అండి. 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా క్లాత్, 4 ఫోల్డింగ్స్ మీద మనకు మార్కింగ్ పడిపోతుంది. కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫోర్ క్లాత్ల మీద మొత్తం చాక్ పీస్తో మార్కింగ్ వేసుకున్నాను. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. బ్లౌజ్